పోరాటాలు, నిరసనలు, వినతులు, విజ్ఞాపనలు అన్నీ అయిపోయాయి. ఇక సమరమే మిగిలింది అంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ రైతులు. జూబ్లీ హిల్స్ లో పోటీకి సై అంటున్నారు. ఈ నెల 20 లోపు ప్రభుత్వం స్పందించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 21న నామినేషన్స్ వేస్తామంటున్నారు రైతులు. మొత్తం 300 మంది నామినేషన్ వేయాలని నిర్ణయించారు. రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ లైఫ్ లైన్ అంటుంటే బాధితులు మాత్రం తమకది డెత్ లైన్ అంటున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఓట్లేయించుకుని తమను మోసం చేసిందంటున్నారు RRR రైతులు. అలైన్మెంట్ మారుస్తాం, గత ప్రభుత్వ తప్పుల్ని సరిచేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. రింగ్ రోడ్ అలైన్మెంట్ ని ORR కి 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని, పరిహారాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. RRR గురించి మాట్లాడలేదు. వాళ్ళ బడబాబులు కాపాడుకోనికి, పెద్ద కంపెనీలు కాపాడుకోనికి, భూములు కాపాడుకోనికి, వాళ్ళ కమిషన్ల కొరకు కకృతి పడి పేద ప్రజల పొట్ట కొడుతున్నారు. కనుక RRR రైతుల తరఫున నామినేషన్ వేయదలుచుకున్నాం. జూబ్లీ హిల్స్లో 200 నుంచి 300 మంది రైతులు నామినేషన్ వేయదలుచుకున్నాం. ఉన్నటువంటి మండలాలకు RRRలో కోల్పోతున్నటువంటి బాధితులు అందరికీ కూడా నామినేషన్ పత్రాలు పంపించినాము. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని RRR రైతులని అనగదొక్కాలనే ప్రయత్నం తప్ప మా వెనక ఎలాంటి రాజకీయ నాయకులు లేరు, ఎలాంటి రాజకీయ శక్తులు లేవు. మా స్వయాన తిరుగుతున్నాము, రైతులు ఉన్నాము. కనుక ప్రతి ఒక్క వేరే రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ నాయకులు అయితే RRR బాధితులకు సంఘీభావం తెలపలేదు అనుకో, రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ, ఈ ఎలక్షన్లో కానీ వారి మీద కూడా నామినేషన్ చేస్తూ ఉంటున్నాం. వాళ్ళని కూడా నిలదీస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పార్టీకి గడిపిన అఖిలపక్ష నాయకులు అందరికీ చెప్తున్నాం. రైతుల అభ్యంతరాలపై, అలాగే డిమాండ్లకు సంబంధించి ఏ నేతలు కూడా ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అలాగే వారి డెడ్ లైన్స్ సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెలుపల రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 365 కిలోమీటర్ల మొత్తం చుట్టూ వ్యాసార్థంతో ఒక ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన నేపథ్యంలో ఇక్కడ RRR సంబంధించిన రైతులు దాదాపు 10,500 స్క్వేర్ కిలోమీటర్ల వ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి 11 జిల్లాలకు చెందిన రైతులు, అదేవిధంగా ఈ అలైన్మెంట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అలైన్మెంట్ ఇచ్చారో ఇప్పటికీ 2-3 సార్లు మార్చారు. ఆ మార్చు రింగ్ రోడ్ మొత్తం కూడా వలయాకారంలో రింగ్ మాదిరిగా ఉండాలి. కానీ ఆ రింగ్ కాస్త పాములాగా లేకపోతే వంకటింకర్లాగా తిరుగుతూ ఇష్టమైన చోట్ల వాళ్ళకు అనుకూలంగా మారుస్తూ అధికారులు మొత్తం కూడా ప్రభుత్వం ప్రోద్బలంతో మొత్తం కూడా మార్చుకుంటూ వెళ్ళారన్నది ప్రధాన ఆరోపణ చేస్తున్నటువంటి RRR రైతులు దశల వారీగా ఉద్యమాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి అమీర్పేట లాంటి జంక్షన్లు కూడా స్తంభింపజేశారు. దీంతో ఒక్కసారిగా ఆ రైతుల ఆగ్రహం విరుద్ధంగా వెరైటీగా ఆందోళన చేయదలుచుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల సమరంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సమరంలో దిగాలని నిర్ణయించుకున్నారు. తమ ఆందోళన దేశవ్యాప్తంగా తెలియజేయాలన్నది ఒక సంకల్పించారు. అందులో భాగంగానే ఈ నెల 20 వరకు కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి RRR సంబంధించిన రైతుల డిమాండ్లకు అనుగుణంగా స్పందించాలని ఒక 104 మండలాలకు సంబంధించినటువంటి 1000 దాదాపు 1355 గ్రామాలకు సంబంధించిన రైతులు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే మాత్రం డిమాండ్లకు అనుగుణంగా స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా నామినేషన్లు మొత్తం దాదాపు 300 మంది నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి వస్తుందని అల్టిమేటం జారీ చేశారు. దీని అందరికీ కూడా కారణం ఎవరు కూడా స్పందించడం లేదంటున్నారు RRR రైతులు. అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాను ఉన్నంత వరకు RRR రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం విషయంలో కానీ ఎలాంటి వాళ్ళకు కావాల్సిన హామీల విషయంలో కానీ డోకా జరగదని గట్టిగా హామీ ఇచ్చినప్పటికీ మరోవైపు రైతులు మాత్రం ఇవన్నీ కూడా మాటలతో పరిమితం కాదు, ఇది మొత్తం చేతల్లో చూపించాలా, అలైన్మెంట్ మార్చి చూపించాలా. నష్టపరిహారం విషయంలో మామూలు సాదాసీదా రేట్లు ఉన్నాయి. అక్కడ ఎకరా దాదాపు 2-3 కోట్లు వాల్యూ చేస్తుంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కేవలం 20-30 లక్షల డిమాండ్ మాత్రమే వినిపిస్తుంది. ఇది ఎక్కడ కూడా రైతులకు అనుకూలమైన నిర్ణయం కాదు. సో మార్కెట్ ధరలను పెంచాలి, అదేవిధంగా రైతులకు సంబంధించి 4-5 రేట్లు ఏదైతే 2013 చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా రైతులకు అందరికీ న్యాయం చేయాలన్నది మరోవైపు RRR సంబంధించిన రైతుల డిమాండ్ వినిపిస్తుంది. సో మొత్తం మీద ఈ డిమాండ్లు అనుకూలంగా ప్రభుత్వం స్పందించి ముందుకు రావాలంటే ఒక్కటే తమ ముందున్న లక్ష్యం, ఈ జూబ్లీ ఎలక్షన్స్ సంబంధించిన మొత్తం ఈ పోటీ చేసి అక్కడ
తమ వినూత్న నిరసన తెలియజేయాలని, దేశవ్యాప్తంగా తెలియాలని, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జరుపుతున్నటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో సెంట్రల్ లెవెల్లో కూడా తెలియాలన్నది ప్రధాన టార్గెట్గా పెట్టుకున్నారు RRR రైతులు. సో ఫైనల్గా ఈ నెల 20 డెడ్లైన్ ఇచ్చినారు. ఆ డెడ్లైన్ లోపల స్పందించాలి, లేకపోతే ఈ నెల 21న చివరి రోజున నామినేషన్లు దాఖలు చేయడానికి మొత్తం కూడా దాదాపు 300 మంది RRR రైతులు సిద్ధమైనట్లుగా టీవీ9తో అదేవిధంగా మొత్తం కూడా రైతులు గ్యాదర్ అయ్యి స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.